தமிழ்ல சொல்லுங்க, நான் சொல்லுவேன். திருப்பூரம்மா. పేరు ఓకేమ్మా. ఎన్నోసారి అమ్మా ఇది? ఎత్తన పట్టమని వరది ఫస్ట్ టైమ్ అమ్మా. ఎంతమంది వచ్చారమ్మా? எத்தனை பேர் வந்தீங்க நீங்க? 2 பேர். யார் யார்? 2 நானும் பொண்ணும் வந்தோம். பொண்ணுங்க இருக்காங்க, வெளியில இருக்காங்க. அவங்களுக்கும் கொஞ்சம் சின்ன பிள்ளைனால தாங்கிக்கிட்டா அதிகமா ஒரு கூப்பிட்டு வச்சாரு. அவங்க வந்து மேல அமுத்திட்டாங்களா எந்திரிக்கணும். படிப்பேరు ధైర్యంగా ఉండం. నాకు உங்களுக்கு దర్శనం కొన్నారు. ధైర్యంగా ఉండం. ఎట్లున్నావు ఇప్పుడు? ఓకేనా? నువ్వేం చేస్తావమ్మా? బీటెక్ చేస్తావా? ఎవరు వచ్చారు మీరు? ఫ్రెండ్స్ వచ్చారమ్మా. వాళ్ళందరూ ఓకేనా? ధైర్యంగా ఉండం. థ్యాంక్ యూ. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? నర్సాపురం. నెక్ ఏమైనా అయిందా? నొప్పి ఉందమ్మా? బాగా నొప్పి ఉందా? పొంగునూరు పక్కన రామసముద్రం. మీ వైఫ్ అమ్మా? నీ వదినమ్మా? 400 మంది వచ్చారు. అందరూ 400 మంది దీంట్లోకి వచ్చారా? ఆ గ్రౌండ్కి మీరు ఎక్కడైతే ఉన్నారో అందరూ ఒకటిగా ఉన్నారా? నడిచి వచ్చారా లేకుంటే ఎట్లా? మీరు ముందు నుండి నడిచి వచ్చారు. ధైర్యంగా ఉండము. అన్ని చూసాం. ధైర్యంగా ఉండి ఏం కాదు. ధైర్యంగా ఉండము. ధైర్యంగా ఉంటే తొందరగా బాగా అయిపోతుంది. ఏంటి నిన్న రాత్రి జ్ఞాపకం వస్తూ ఉంది? ఇంకా భయం వేస్తూ ఉందా? ఏం కాదమ్మా, నువ్వు బాగున్నావు. ఎక్స్రే కూడా తీశారు, ఏమీ లేదు. కొద్దిగా ప్రెషర్ ఉంటుంది, మామూలు అయిపోతావు. ఏం కాదు. ధైర్యంగా ఉండి ముందు నీ మైండ్లో నేను తీసి భయపడ్డారు. అది కనపడుస్తూ ఉంది. మనుషులు పడ్డారు, అందువల్ల నువ్వు భయపడిపోయావు. ఏం కాదు. ధైర్యంగా ఉండు. నమస్కారం. నమస్కారం. ఊరు కూడా జరగకూడదు, ఊరు కూడా జరగకూడదు, రాకూడదు. ఎక్కడే? పొంగునూరు. ధైర్యంగా ఉండు. నువ్వు ఎక్కడి నుంచి మా? అందరూ పొంగునూరులేనా? మీ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఎట్లుంది మా ఇప్పుడు? ఓకేనా? ధైర్యంగా ఉండి ఏం కాదు. నేను అన్ని చూసుకుంటానమ్మా. ధైర్యంగా ఉండి దర్శనం చేసి పంపిస్తాను. ధైర్యంగా అదే అమ్మా. సరే అమ్మా, ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండమ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా? వైజాగ్లో ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు. 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు. జ్ఞాపకం ఉందా? నేను జరిగింది జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి, మా వాళ్ళు అందరికీ లాగినప్పుడు నాకు కొద్దిగా బాగాలేదండి. నువ్వు కూడా వచ్చారు. ధైర్యంగా ఉండు. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా? మొత్తం జనాలంతా పడిపోయారు. వాళ్ళంతా ఆడిపోయారు. నేను దర్శనం చేసుకుంటామని వచ్చి మళ్ళీ జనం పెట్టాను. కానీ మా కొన్నిసార్లు జరుగుతాయి. రేపే దర్శనం చేసుకుని వెళ్ళు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లున్నావు? ధైర్యంగా ఉన్నావా? దురదృష్టమ్మా.
రేపు దర్శనం చేసి పంపిస్తుంది ధైర్యంగా ఉండు. మీ ఏం కావాలా మీ వైఫా నీకే నువ్వు ఆవిడే పడి ఫస్ట్ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగా హెల్ప్ చేశారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి తీసుకొచ్చి బాగా ఆఫీస్కి బాగా హెల్ప్ చేశారు. తర్వాత 108లోకి వచ్చాను. 108లో డ్రైవర్ లేదు 20 minutes. సో ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్పుకుని చాలా మంది ఉన్నారంటే 4-5 108కి పంపించాలంటే అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది చనిపోతే 9 సైడే 9 బాగుంటాను. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాను. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే నెక్స్ట్ ఇయర్ మాత్రం వచ్చేలా అవ్వకుండా చూడాలి సార్. ఎందుకంటే దేవుడి కోసం వచ్చాము. నేను ఎందుకు మా పిల్లలు అనాథ లేకపోతే జరగకూడదమ్మా, జరిగింది దురదృష్టం.